ఇక జర నుదినాష్టపోళ్ళ దగ్గరకు వద్దాం. రాముడి పేరు తీసుకున్నాక నుదినాష్టపోళ్ళ దగ్గరకు వద్దాం. ఢిల్లీలో కూర్చున్నాడు పోరలు అందరూ కూర్చొని ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు, నేను మాట్లాడతలే, పేపర్లలో వచ్చిన కథనాలే తీసుకొని మాట్లాడుతున్నాను చూడు. అయితే ఇక వీళ్ళ ముఖాలు చూస్తేనే నాకు జర మంటలేస్తుంది. రాముల వారి ముఖము ధర్మధ్వజ మన అవన్నీ చూసిన తర్వాత ఈ నుదినాష్టపోళ్ళ ముఖం నేను చూడదలుచుకోలే. సో నేను వెనకకు తిరగకుండా మ్యాక్సిమం ట్రై చేస్తా. అదొక పాట ఉంటుంది చూడు, నీ శ్వాసలో చేరితే అని ఉంటుంది చూడు. ఈ పాటను జర మాడిఫై చేసి పాడతాం. కమ్యూనిస్ట్ శ్వాసలో చేరితే గాలి గలీజ్ అయిపోతుందా అని చెప్పి అడుగుతున్నారు. గట్లనే ఉన్నది పంచాయతీ. ఢిల్లీలో కూర్చున్నారు ఈ పోరలంతా. కూర్చొని ఏం చేస్తున్నారా అంటే, మేము పీల్చుకునే ఆక్సిజన్ ఫ్రెష్గా వస్తలేదు. అయితే ఏం చేస్తారు, ప్రొటెస్ట్ చేస్తూ వస్తుందా. ఒకడు వెనకటికంట ఏమైంది రా గిట్లా కూర్చున్నావు అని అంటే, నా ఇంటి ముంగట ఎందుకు కూర్చున్నావురా అని అంటే, అన్న పొద్దుగాల లేవగానే నీ ముఖం చూస్తే ఎరుగుడు వస్తుంది, అందుకే ఇంటి ముంగట కూర్చున్నా, నాకు ఎరుగుడు వస్తుందో లేదో చూస్తానన్నట. ముఖం చూస్తే ఎరుగుడు వస్తుందిరా, వచ్చేది రాదేమో ఇంకా అంటే నాకు అంటే ఇప్పుడు నువ్వు ఎయిర్ ప్యూరిఫై అయిపోతుందా? సరే, కొన్ని పేపర్లు ఉన్నాయి, ఇక మీకు తెలుసాడా ఏమేం పేపర్లు ఉంటాయో, CNN వరల్డ్, వైర్, ఇవన్నీ పేపర్లు ఏం రాసినాయి అంటే, పీస్ఫుల్ పోరలు ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళని హీనంగా దౌర్జన్యంగా పోలీసులు దాడి చేశారు, ఎక్సెట్రా. అయితే ఆడ అర్థమేమైతలేదు ఎవరికనంటే, పోలీసులు ఎందుకు దాడి చేసిరు పోలీసు వాళ్ళు అని అనేది ఒక పెద్ద ప్రశ్న. వీళ్ళు చూడు, ఇఫ్ ఎయిర్ ఈజ్ ఫ్రీ వై బ్రీతింగ్ ఈజ్ అ ప్రివిలేజ్. తీసుకోకు శ్వాస, తీసుకోకు, యోగ నిద్రలకు అట్లనే ఉండు మీ కమ్యూనిస్టులంతా. అరే మీరు సత్యహరిశ్చంద్ర మునిమన్మన్లు కదరా, ఎయిర్ కోసం అంటే గాలి కోసం ప్రొటెస్ట్ చేసిరట. మళ్ళీ ఇది పీపుల్స్ మూవ్మెంట్ అంట. ఇప్పుడు రియల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు గాలి అంటే ఇప్పుడు బీజేపీ వాళ్ళు అందరూ వచ్చి కమలం పువ్వు పట్టుకొని ఇట్లు ఊపంగానే గాలి ఇంప్యూర్ అయిపోయిందా? ఆమ్ ఆద్మీ ఒక చీపురు ఉండే కదరా, మళ్ళీ అప్పుడు ఆ చీపురు ఊపినప్పుడు అలా దుమ్ములేసింది కదరా, అప్పుడు ఒక్కడు ప్రొటెస్ట్ చేయలే ఆమ్ ఆద్మీ ఉన్నప్పుడు. బీజేపీ ప్రభుత్వం వచ్చిన కొన్ని రోజులకే వీళ్ళు కమలం పువ్వులు ఇట్లు ఊపినరు. కమలం పువ్వులు ఊపంగానే ఎయిర్ అంతా మొత్తం బంకచక్క మాషపత్ర అయిపోయింది. మేము ఢిల్లీ పొల్యూషన్ అనేది ఇక 20 సంవత్సరాల నుంచి అయితలేదు, మేము దిగుతాం అంటే మళ్ళీ ఆమ్ ఆద్మీ 10 సంవత్సరాల నుంచి పరిపాలిస్తే ఒక్క ప్రొటెస్ట్ అయిందా గాలి గురించి? ఈ గాలిగాన్లు ఒక్కడన్నా వేసిండా? మళ్ళీ ఎక్కడ కూర్చున్నారు ఫ్రెండ్స్ వీళ్ళంతా? ఇండియా గేట్ దగ్గర కూర్చున్నారు. ఇండియా గేట్ దగ్గర ఎందుకు కూర్చున్నారు? అదొక చారిత్మక స్ట్రక్చర్ కదా, ఆడ కూర్చోగానే వరల్డ్ అది వస్తుంది కదా, ఆడ కూర్చున్నారు. మళ్ళీ ఎవరెవరు రాస్తున్నారు? వైరు, CNN వరల్డ్. ఈ ప్రొటెస్టు మన ప్రధానిని టార్గెట్ చేయనీకే, PM 2.5 అని ఎక్సెట్రా మాట్లాడుతున్నారు ఎయిర్ క్వాలిటీ. ఇది కాదు, మన PMని టార్గెట్ చేయనీకే PM 2.5 ఎయిర్ క్వాలిటీ అని చెప్పి మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇలా ఈ హాఫ్ ట్రూతులు ఉన్నాయి చూడు, సగం నిజాలు ఉన్నాయి చూడు, సత్య దూరపు మాటలు ఉన్నాయి చూడు, వాటి మీద మాట్లాడాలా వద్దా? అలానంట గుంజిర్రంట, అలాని అసాల్ట్ చేసిరంట, అలాని క్రిమినల్ లెక్క ట్రీట్ చేసిరట. అయితే నేనేమంటున్నారు అబ్బాయి, ఒక మాట అడుగుతున్నా, మా మీద కూడా దాడి జరిగింది, పోలీసులు మమ్మల్ని కొట్టలు ఇంకా మమ్మల్ని సురక్షితంగా తీసుకొని పోయినరు అడిగి మా ప్రాణాలు కాపాడడానికి. ఆడ చిల్లీ స్ప్రే ఎందుకు వచ్చిందిరా, పెప్పర్ స్ప్రేలు ఎందుకు వచ్చినాయిరా, పోలీసు వాళ్ళ కళ్ళల్లో ఎందుకు కొట్టిర్రా? ఇది ఎప్పుడు మాట్లాడొద్దు. సగం నిజాలు. పోలీసు వాళ్ళు అసాల్ట్ చేశారు. ఎందుకు అసాల్ట్ చేశారు? వాళ్ళకి పనిపాటలు లేవా? పిచ్చోళ్ళు చేయనికే. పెప్పర్ స్ప్రేలు ఎందుకు వచ్చినాయి? అది కొన్ని పేపర్లలో వచ్చేదాకా తెలియదు మనకు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చింది చూడు, చిల్లీ స్ప్రే అండ్ మావోయిస్ట్ స్లోగన్లు. ఇక చూడుర్రు ఇక కథ ఈడికేని అసలైన సిసలైన మొదలవుతుంది. ఆడ నువ్వు వచ్చి మాకు గాలి మంచిగా లేదు అని అంటే మళ్ళీ గాలి పీల్చుకోవద్దు నా దృష్టి ప్రకారం, అంతే కదా. గాలి మంచిగా లేదని అన్నప్పుడు నువ్వు గాలి పీల్చుకోవద్దు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్జెంటుగా వాష్రూమ్ వస్తుంది రాబాయ్, ఏ పరిస్థితిలో లేకపోతే మనం పోవాల్సి వస్తుంది, పోతుంటాం. అప్పుడు ఆ జాగా నీట్గా ఉందా లేదుందా చూసుకుంటాం కదా, ఏడబడితే ఆడ పోం కదా. అప్పుడు పోకపోతే ఏం చేస్తాం, ఆపుకుంటాం, మళ్ళీ వేరే దగ్గర పోతాం. మనకి గాలి మంచిగా లేకపోతే పీల్చుకోక సావు అని అంటున్నా. అయితే ఇప్పుడు ప్రాబ్లం ఏడొచ్చిందని అంటే, ఆడ స్లోగన్లు ఇవి ఇచ్చినాయి. ఏం స్లోగన్లు? ఎన్కౌంటర్లో చచ్చిపోయిన హిడ్మా ఉన్నాడు కదా, ఆయనకు మద్దతుగా స్లోగన్లు, చారు మజుందార్కి మద్దతుగా స్లోగన్లు. ఇంకొకటి ఏమని వచ్చింది తెలుసా? జనతా సర్కార్ డౌన్ విత్ ది స్టేట్ అంట. అంటే ఇది కేవలం ఒక కంపెనీ, ఆందోళన్ అనే ఒక INC. అస్తమా పేషెంట్లు ఎవరు లేడిడా, ఆందోళన్ INC అనే కంపెనీలకి వచ్చిన కథలు కార్ఖానాలు ఉన్నాయి అంతే. ఇంకేం లేదు. ఇది 18 సంవత్సరాల ఒక యాక్టివిస్టు గుడిలకేని బయటకు వచ్చిన, నాకు గలీజ్ మాట రైమింగ్లో వచ్చింది కానీ ఆపుకుంటున్నా. ఫస్ట్ ఏం సక్కదనాలు చూడరు అయ్యా. ఇక ఇంటర్వ్యూలు చూస్తున్నాను నేను సోషల్ మీడియాలో, టీవీలలో, ఇట్లా అలా ఛానళ్ళలో పోయి చూడాలి, మీరు ధైర్యం చేయాలి చూడడానికి. నేను చూస్తా ఇట్లా పోయి, ఇది నా ఫస్ట్ ప్రొటెస్టు. అదేంది ఫస్ట్ ప్రొటెస్ట్? అట్లా కూడా ఉంటుందా? ఇంకా ఫస్ట్ బర్త్డేనా?
ఫస్ట్ ప్రొటెస్ట్లోనే నేను మొత్తం ట్రామాలకు దిగిపోయినా, నన్ను పోలీసులు గుంజిండ్రు, మా పేరెంట్స్ షాక్ అయినరు. ఈ ఎన్జిఓ మ్యానుఫ్యాక్చర్డ్ ఆప్టిక్స్ ఉంటాయి చూడు, ఇవి మీ కుర్చీ మడత పెట్టుకోండి. వీళ్ళు ఎన్విరాన్మెంటలిస్టా ఫ్రెండ్స్? ఎన్విరాన్మెంటలిస్ట్ నోట్లల్లా హిడ్మా జిందాబాద్ అని వస్తుందా, జనతా సర్కార్ జిందాబాద్ అని వస్తుందా? వాళ్ళు గన్ను పట్టుకున్నారు, వాళ్ళకు గన్నే సమాధానం చెప్పింది. నేను వాళ్ళకి ఎందుకు ఇన్వాల్వ్ అవుతలేను? జైసా కర్నా వైసా భర్నా అని అంటారు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ది మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ప్రభుత్వం చెప్పింది, మా చర్చలకు రాంటే జరగలే, ఆయననే పోయిండు. గన్ కల్చర్ ఎంతోమంది సిఆర్పిఎఫ్ జవాన్లను చంపిండు, పోలీసు వాళ్ళని చంపిండు, ఆయనకు అదే దుస్థితి పట్టింది. కెనడా ప్రాబ్లం ఏంటంటే జంతనా సర్కార్ అనంట, అంటే ప్యారలల్ మావోయిస్ట్ గవర్నెన్స్ మోడల్ కావాలనంట వీళ్ళకు. ఇగో ఈ కొటేషన్స్ ఉంటాయి చూడు, జంతనా సర్కార్ అనని, ప్యారలల్ మావోయిస్ట్ గవర్నెన్స్ మోడల్ అనని, అంటే దేశంలో ఉన్న ప్రభుత్వాలను జరిపేసి మావోయిస్ట్ గవర్నెన్స్ తీసుకురావాలని చూస్తున్నావా? అంటే ఇండియన్ డెమోక్రసీని జరిపేసి మావోయిస్ట్ రూల్ తీసుకురావాలని చూస్తున్నావా? మళ్ళీ ఇది కేవలం గాలి కోసం చేస్తున్న ధర్నానా, లేకపోతే క్లియర్ కట్గా చెప్పాలంటే దీని వెనకాల ఏం అజెండా ఉన్నది, ఏ స్టేట్ ఉన్నది, ఎవడెవడు ఉన్నాడు అని నేను అడుగుతున్నాను. మళ్ళీ ఏమంటారు తెలుసా? చైనాని తీసుకొని వస్తారు మధ్యలో, సిఎన్ఎనోడు, వైరోడు, వీళ్ళు ఎక్సెట్రా వాళ్ళ కథనాలకే మాట్లాడుతున్నా. వాళ్ళు ఏం రాస్తారంటే చైనా పొల్యూషన్ ఆపనీకి చాలా ప్రయత్నం చేసింది, భారత్ ఫెయిల్ అయింది అని అంటారు. అరే హౌలగా చైనా 2006 నుంచి చేస్తుంది, మళ్ళీ 2006లో ఏ ప్రభుత్వాలు ఉండే ఆ ప్రభుత్వాల మీద మీరు ఒక్కసారి మాట్లాడలే. చైనా 2006 నుంచి చేస్తే ఇప్పుడు వాళ్ళకు కొంచెం విజిబుల్ ఫిగర్స్ వస్తున్నాయి. 2006 ఏడా మనం ఇయ్యాల మొదలెట్టినాం. సుమారు $100 బిలియన్ పైన ఖర్చు చేసింది చైనా కంప్లీట్గా. వీళ్ళు ఇప్పుడు నుంచి మాట్లాడుతున్నారు. కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు క్లోజ్ చేసిండ్రు. మొత్తం చైనా ఒకటే పార్టీ డిక్టేటర్షిప్లో నడుస్తుంది. మీకు యాక్సెప్టెడ్ ఆరా? ఇవన్నీ యాక్సెప్టెడా? మీరు చైనాని పొగుడుతున్నప్పుడు నాకు చెప్పుండ్రి. ఇలా నేను మిమ్మల్ని అడుగుతున్నా, మళ్ళీ ఇండియా కూడా భారత్ కూడా చైనా లెక్క బిహేవ్ చేస్తే మీకు నడుస్తుందారా? ఈ అథారిటేటివ్ కంపారిజన్స్ మీరు చేస్తున్నారు కదా, మళ్ళీ చైనా లెక్కనే భారత్ ఉండి నేను పర్మనెంట్గా డిక్లేర్ చేస్తా, మన నరేంద్ర దామోదర్ దాస్ మోదీ పర్మనెంట్ ప్రైమ్ మినిస్టర్ అంట, పర్మనెంట్ పార్టీ దేశంలో పరిపాలించేది బీజేపీ అంట, నడుస్తుందా? అప్పుడు చూడు భారత్ ఎట్లుంటుందో. ఇంకా ఇప్పటిదాకా కేవలం మదపుటేనుగు పరిగెత్తుడు మొదలెట్టింది, అప్పుడు అది F1 కార్లో కూర్చుంటుంది ఏనుగు. అట్లుంటుంది మరి. ఇంకొకటి చూడు ఫ్రెండ్స్, బెంగళూరులో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 230+ ఉంది, ప్రొటెస్టులు కావు. చెన్నైలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 180 to 250 ఉన్నది, ప్రొటెస్టులు కావు. కోల్కత్తాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 200 నుంచి 300 ఉంది, ప్రొటెస్టులు కావు. హైదరాబాద్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది 190 నుంచి 260 ఉన్నది, ప్రొటెస్టులు కావు. ప్లకార్డులు ఉండయి. సిఎన్ఎనోడు రాడు, వైరోడ్ రాడు, అవుట్రేజ్ కాదు. ఎందుకు అనంటే ఇవి బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు కావు. ఆన్సర్ చెప్పిన. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని అన్నారు కదా, ఆధారాలు పెట్టి చూపిస్తాం మీకు. నేను 5 సంవత్సరాల ట్రెండ్ తీసుకొని వచ్చిన ఇలా బెండ్ తీయనికే. ఇప్పుడు చూడుర్రి, 2018లో ఆమ్ ఆద్మీ ఉన్నప్పుడు 357 ఉన్నది, 2019లో 368, అన్నిట్లలో 2023 వరకు 339 ఉన్నది. 2024లో ఎయిర్ క్వాలిటీ ఇంపెక్స్ 301కి తక్కువ, మంచిగా అయింది. దీపావళి జరిగినాక కూడా అయితే ఇప్పుడు నేను ఏమంటున్నా, గిరీష్ పొల్యూషన్ మొత్తం పోయిందంటే పోలే. పొల్యూషన్ ఉన్నది, ఇంప్రూవ్మెంట్ స్కోప్ ఉన్నదా అంటే ఖచ్చితంగా ఉన్నది. ఇది చెప్పకుండా సగం నిజాలు చెప్తారు చూడు, నాకు బగబగ మండుతుంది. దీపావళి రోజు పటాకాలు కాల్చినాం మనం, వెనకట్లక రూలు పెట్టలే, పటాకాలు కాల్చినాక కూడా ఇది ఉన్నది. సగం నిజాలు చెప్పి నడపకండ్రి అని అనేది నా వాదన. అయితే ఇప్పుడు నేను ఇంకొకటి మిమ్మల్ని ఏమడుగుతున్నా, ఇవాళ ఎయిర్ క్వాలిటీ మంచిగా లేదని చెప్పి మీరు లొల్లి పెట్టిరు కదరా, అక్కడ మావోయిస్ట్ స్లోగన్లు తీసుకొని వచ్చారు కదా. అయితే నేనేమంటున్నా, మళ్ళీ తాగనీకి నీళ్ళు కూడా చక్కగా లేకుండే కదరా యమునా నదిలా. మొన్నటిదాకా రేఖా గుప్తా సర్కార్ వచ్చేదాకా కూడా, భారతీయ జనతా పార్టీ సర్కార్ ఢిల్లీలో వచ్చేదాకా కూడా యమునాలో మంచిగా లేకుండే కదా. మొత్తం అమోనియా అనేది 10x అండర్ వాటర్ సీవేజ్ ఉండే కదా మొత్తం, మళ్ళీ కంప్లీట్గా అన్ట్రీటెడ్ సీవేజ్, అండర్ వాటర్ కాదు సారీ, అన్ట్రీటెడ్ సీవేజ్ ఉండే కదా. మళ్ళీ నువ్వు దాగిన ఎవరా అయినాడన్నా ఆమ్ ఆద్మీ పార్టీలో ఇన్ని రోజులు ఉన్నప్పుడు? అప్పుడు ఒక్క ప్రొటెస్ట్ అన్న చేసినావా యమునా నది మీద? సిఎన్ఎన్ కవరేజ్ చేసిండా, వైరోడ్ కవరేజ్ చేసిండా? ఇవాళ ఎందుకు చేస్తున్నారు అని అంటున్నా. ఎన్నిసార్లు నా మోడీని ఇబ్బంది పెడతారు మీరు అనంట, ఎన్నిసార్లు నా సెంట్రల్ బీజేపీని ఇబ్బంది పెడతారు అనంట. గిరీష్ నువ్వు మళ్ళీ వత్తాసు వలుకుతున్నావు కదా, నా ఆధారాలు పెట్టి వత్తాసు వలుకుతా, నేను ఎందుకు భక్తున్నో అన్నది చెప్తా. ఈ ఆందోళన జీవులు మొత్తం ఎడికని వచ్చిర్రు తెలుసా? ఇదే షైన్ బాగ్ టీం ఇది. ఆ పిల్లలు పోరాలు ఉండి ఇప్పుడు పెద్దగా ఇర్రీలు. 18 సంవత్సరాలకు రాగా నా ఫస్ట్ ప్రొటెస్ట్ అని బిర్యానీ బేబీ వచ్చింది ఇడికి. సిఏలో చేసిన వాళ్ళు వీళ్ళే, ఫార్మర్ ప్రొటెస్ట్లో చేసిన వాళ్ళు వీళ్ళే. మణిపూర్ నరేటివ్ నడిపారు చూడు సోషల్ మీడియాలో, ఈ పంచాయితే అట్లుంటుంది మరి వీళ్ళతోని. ఇప్పుడు గాలి కోసం కొట్లాడుతున్నారట. వీళ్ళు రాగానే గాలి గాంధర్వం అయిపోతుంది, గాలి
గాంధర్వం అయిపోతుంది. ఫార్మర్ ప్రొటెస్ట్లలో కూడా ఇదే ఉన్నారు కదా. నిజంగా చెప్తే నాకు తెలిసి 11,000 ఫారెన్ ఫండెడ్ ఎన్జిఓలకు గడపర దించిండు మోడీ. ఇంకో 3-4 గట్టివి మిగిలినాయి. నేను పేరు తీసుకుంటలేను కానీ 3-4 గట్టివి మిగిలినాయి. ఆ ఫండింగ్ చేయగానే ఈ వైరోడు సిఎన్ఎనోడు ఇది వచ్చి సగం నిజాలు రాస్తారు. మళ్ళీ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మొత్తం రాసేది ఉండే కదా. ఎన్విరాన్మెంటలిస్టుల లెక్క మాట్లాడతారు. ఇండియా గేట్ దగ్గరికి ఎందుకు వస్తారు? గ్లోబల్ ఆప్టిక్స్ మొత్తం కెమెరాలు అన్నీ దాని మీద పెడతారు కదా. పిఆర్ యాక్టివిజం. ఇది పబ్లిక్ హెల్త్ యాక్టివిజమా? ఇంకొకటి వచ్చిండు, మొన్ననే ఒక పిల్లగాడు పుట్టిండు, దీపావళికి పటాకాలు కాలవద్దురా అని చెప్పిన ఆయన ఆడు కాల్చి, అరే మీ పిల్లల కోసం కాలవగ్రా అని చెప్పిండంట ఒక డాక్టర్. ప్రసాద్ అంట ఆయన పేరు. పేపర్లలో వచ్చిన కథనమే చెప్తున్నా. నేనేమంటున్నా, ప్రసాద్ గారు మీరు డాక్టర్ కదా, సిగరెట్ తాగొద్దురా అని నెట్ఫ్లిక్స్లలో టొబాకో కిల్స్ అని రాసినాక కూడా సినిమాలలో వేస్తున్నారు. టీవీలకేం పొగొస్తుంది బయటికి తెలుసా? టీవీలకేం పొగొస్తుంది. నా ఊపిరితిత్తులు టీవీలోకి పోతున్నాయి. మళ్ళీ నేను ఏం చేయాలి? మళ్ళీ ఆడ ఎందుకు ప్రొటెస్టులు చేస్తలేవు ప్రసాద్ గారు? ఆడ ప్రసాదం పెడుతున్న వాళ్ళకు చిల్లీ స్ప్రే మీ మొక్కలా కాదరా, కింద కొట్టాలి. ఏడ పొక్కలు ఉన్నాయో మీ అన్ని పొక్కలు అలా చిల్లీ స్ప్రే కొట్టాలి. అప్పుడే కానీ చక్కగా గారు మీరు సగం నిజాలు మళ్ళీ దీన్ని యాంప్లిఫై చేస్తుర్రా కొంతమంది. ఇప్పుడు చిత్రగుప్త అనే ఛానల్ లేకపోయిన ఉంటే ఇంత నిజాలు మీకు వస్తుండే నా ఫ్రెండ్స్. ఇప్పుడు నువ్వు చిల్లీ స్ప్రే కొట్టినావు, పోలీసు వాళ్ళని ప్రొవోక్ చేసినట్టే కదా, డ్యూటీలో ఉన్న ఆఫీసర్ని నువ్వు గెలికినట్టే కదా. పోలీసు వాడు ఎందుకు వదిలిపెట్టాలా? వాళ్ళకు రక్షణ ఉండదా? ఫండమెంటల్ రైట్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది కదా, రైట్ టు సేవ్ వన్ సెల్ఫ్ అని. అంటే పోలీసు వాళ్ళు మళ్ళీ దాడి చేయగానే భారత్ ఒక ఫేసి స్టేట్ లెక్క ప్రపంచ స్థాయిలో మొత్తం దాన్ని చూపెట్టి లొలియాలి. ఇది మ్యానుఫ్యాక్చర్డ్ ప్రాసెస్ కాదా? ఇది మన ఎన్విరాన్మెంట్ అడ్వకేసీయా? ఓ మాట అడుగుతున్నా. అంటే కన్స్ట్రక్షన్ ఆపేయాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆపేయాలా, డెవలప్మెంట్ ఆపేయాలా, వెహికల్ మూవ్మెంట్ ఆపేయాలా, ఇండియాని షట్ డౌన్ చేయాలా, గవర్నమెంట్ బ్లేమ్ చేయాలా, డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అని సంకనాకిపియాలా, దాని తర్వాత భారత్ మళ్ళీ ఇంకెప్పుడు డెవలప్ అవుతుంది అని చెప్పి మాట్లాడాలా, మావో కల్చర్ తీసుకురావాలి, చైనా వాడికి మనం వత్తాసు పెట్టేయాలి. ఇప్పుడు నేను భారతీయ జనతా పార్టీకి నువ్వు సపోర్ట్ చేసి మాట్లాడుతున్నావు కదా గిరీష్ అంటే, మూవ్ బంద్ కామ్ చాలు, నా ప్రభుత్వం చేస్తూనే ఉన్నది. నేను వేసిన ఓటు వ్యర్థం పోలే. BS6 నామ్స్ ఎవడు తీసుకొచ్చిండు? 10 సంవత్సరాల నుంచి కుంటినడక నడుస్తుండే. ఏ ప్రభుత్వం తీసుకొచ్చింది BS6 నామ్స్? NCAP అని అంటారు, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్. ఏ ప్రభుత్వం తీసుకొని వచ్చింది? AQI మానిటరింగ్ నెట్వర్క్ అని అంటారు. 10 times పెంచింది ఈ ప్రభుత్వం. స్మాక్ టవర్లు కట్టింది, యాంటీ స్మోక్ గన్స్ పెట్టింది, EV సబ్సిడీలు ఇచ్చింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ ఏ ప్రభుత్వం పెట్టింది? క్లౌడ్ సీడింగ్ ట్రయల్స్ ఏ ప్రభుత్వం పెట్టింది? సైంటిఫిక్ మెథడ్ పెట్టి. ఇవి మీడియా చూపించిందా? ఈ పేపర్లు రాసినాయా? ఈ ప్రభుత్వం చేస్తుంది కదా. చైనా 2006లో మొదలెట్టిండు ఫ్రెండ్స్. మళ్ళీ ఈ నుదినాష్టప ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఒక్కనాడు కూడా చేయలే కదా. ఇంటర్నేషనల్ పాలిటిక్స్లలో దీని మీద ₹1 పెట్టుకొని నేను కూడా ఉండే ఆందోళన జీవిలని. అచ్చా ఎంత కావాలా? బిచ్చం ఏయ్ జంతన్ సర్కార్ అని అంటే ప్యారలల్ గవర్నమెంట్ ఉన్న ప్రభుత్వాన్ని ఉడవికి మావోయిస్ట్ కల్చర్ని తీసుకురావడం. ఇప్పుడు ఈ కొట్లాట అనేది క్లీన్ ఎయిర్ కా ఫ్రెండ్స్? ఇది జెన్యూనా? నేను అందుకే ఈ ఫోటో పెట్టిన. ఏంది తెలుసా ఈ ఫోటో? ఇది ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది JNUలో తయారు చేసిరు. ఇది హిడ్మా, దాని పేరు హిడ్మా అట. అంటే నేను జోకే చేస్తున్నా, దాని పేరు హిడ్మా. ఇది JNU ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది వీలుసుకుంటే మావోయిస్ట్ కూడా జనజీవన స్రవంతిలో కలిసిపోతాడు, అన్ని పాపాలన్నీ కడిగిపోతాయి అన్నమాట. ఇది ఎయిర్ గంగ అనగా పాపాలన్నింటిలో కార్బన్ డైఆక్సైడ్ రూపంలో బయటకు వస్తాయి అన్నమాట. మనకు ఇగో ధ్రువరాటి గట్ట రాస్తాడు. ఈడైతే ఈ ఫోటో పెట్టి ఇట్లా అవుతుంది భారతదేశంలా అని చెప్తాడు. అడికి అంతే రాసిండు. మిగతా అంతా ఎవడు రాస్తాడు? మీ రాస్తాడరా? మళ్ళీ మిగతా అంతా రాయాలి కదరా, మొత్తం చెప్పాలి కదా. మేము ఏదైనా మాట్లాడినప్పుడు దాన్ని మేము నిలబడ్డాం. మా తప్పైనా ఒప్పైనా మేము నిలబడ్డాం. బికాస్ భారత్ మాకు ఫస్ట్ ఆల్వేస్, మాకు డెవలప్మెంట్ ఫస్ట్ ఆల్వేస్, మాకు డెమోక్రసీ ఫస్ట్ ఆల్వేస్, భారత్ని ప్రేమించే ప్రతి భారతీయుడు మాకు ఫస్ట్ ఆల్వేస్. భారత్ మాతాకి జై.